వనదేవతల కొలువైన ములుగు జిల్లా నుంచే ప్రభుత్వ పథకాలు ప్రారంభం కానుండటంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారని సీతక్క వెల్లడించారు. పింఛన్లు 16,000 కోట్ల రూపాయలతో చేపట్టబోయే హ్యామ్ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ రహదారుల ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా అభివృద్ది పథంలో దూసుకువెళ్తుందని, భవిష్యత్తులో తమ జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ములుగు వేదికగా నిలబోతుంది. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు తుది చేరుకున్నాయి. సీఎం షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు, మేడారం విజిట్ ఎట్లా ఉండబోతుంది? 12 గంటల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మరి ఉన్నాం కాబట్టి ఇంకా వారి సూచనలు సలహాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే జాతర కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాం. వారి సూచనలను బట్టి ఇంకా డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. వారికి కూడా చాలా భక్తితోటి కూడినటువంటి అభిమానం, ఆత్మీయ బంధము మా ప్రాంతానికి ఉంది. అదేవిధంగా జంపన్న వాగును కూడా బాగా డెవలప్ చేయాలని వారు కోరుతున్నారు. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసి వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది కాకుండా నిర్మాణాలు జరగాలని కోరుతా ఉన్నారు. అవన్నింటినీ ఈసారి చూసి వారి సూచనలు తీసుకుంటాం. అదేవిధంగా తాడ్వాయి నుంచి మేడారం, పసర నుంచి మేడారం 4 లైన్స్ రోడ్డు కూడా దారి కూడా దానికోసం ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే శాంక్షన్స్ వస్తాయి. గతంలో నల్గొండ జిల్లాలో కూడా R&B సంబంధించి హ్యామ్ రోడ్స్ను ప్రారంభించారు. ఇప్పుడు మన జిల్లా వేదికగా పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించబోతున్నారు. మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఇక్కడ మనకు హ్యామ్ రోడ్స్ పంచాయతీరాజ్ నిర్మించబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికీ 4,000 కోట్ల వర్క్స్ ఆయా జిల్లాలలో, నియోజకవర్గాల్లో నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి హ్యామ్ ప్రోగ్రాం ద్వారా 16,000 కోట్ల రూపాయల, అంటే ఇప్పుడు ఫస్ట్ విడతలో 6,000 కోట్లు 7,000 కిలోమీటర్లతోటి మొదలయ్యి మరి 15 సంవత్సరాలకు కూడా మెయింటెనెన్స్ ఉండేటట్టుగా మొత్తం 16,000 కోట్ల రూపాయలను కేటాయించి రోడ్స్ చేపట్టడం జరుగుతుంది. అందుకనే ఈ ప్రాంత బిడ్డగా ఈ శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న కాబట్టి నా ప్రాంతంలో ఈ ఫైలాన్ ప్రారంభోత్సవం, ఎందుకంటే 16,000 కోట్ల వర్క్స్ జరగబోతున్న సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ విడత కూడా ఉంది. అవన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఈ హ్యామ్ రోడ్స్ మనం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కడ మిస్ అయిన కాడ సెకండ్ విడతలు కూడా మళ్ళీ ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. గ్రామీణ రోడ్ల ముఖ చిత్రం ఎట్లా ఉండబోతుంది ఈ రోడ్లని, ఈ ప్రస్తుతం మీరు చేపట్టిన హ్యామ్ రోడ్స్ నిర్మాణం ద్వారా? ఖచ్చితంగా మారబోతుంది. ప్రతి ప్రాంతానికి రోడ్డు సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకుండా, కాంటాక్ట్స్ లేకుండా ఆ ప్రాంత ప్రజలు అధికారులతో కానీ, అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కానీ రోడ్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది డెవలప్మెంట్కు. కాబట్టి యాక్సెస్ అనేది ఉండాలని మేము ఈ రోడ్ల నిర్మాణం చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంకా చాలా, ఎందుకంటే చాలా సంవత్సరాలు 10-15 ఏళ్ళు ఆ రోడ్లు నిర్మాణం జరగలే కాబట్టి అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము అన్నీ కూడా మాలాంటి ములుగు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు తీసుకొచ్చుకోవడం, లేదా ఇంకా అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడెక్కడ రోడ్లు లేవో అవన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి మా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పంపించిన వాటిని అన్నీ కూడా హ్యామ్ రోడ్లలో మేము ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ విడతలో 6,000 కోట్ల వర్క్స్ శాంక్షన్ ఇచ్చారు. కొత్త పింఛన్లకు కూడా మన జిల్లా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎంతమందికి ఏం చేయబోతుంది? చాలా సంతోషం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి, సమ్మక్క సారలమ్మ అంటే కష్టాలలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇంటి తల్లి కాబట్టి ఈరోజు ఒంటరి మహిళలు వాళ్ళకు మనం అండగా ఉండాలని ఆ సమ్మక్క సారలమ్మ దీవెనతోటి అక్కడి నుంచి మనం పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ మహిళలకు, ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు పెన్షన్స్ ఇవ్వాలనేది స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ ప్రారంభిస్తారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మరి ఇంకా ఏం కావాలనుకున్నా మనము మనకుండే బడ్జెట్ను బట్టి రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. గతంలో వెనుకబడిన ప్రాంతం, మన నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, ఇన్ని ప్రాంతాలుగా ఉన్న ఈ ములుగు ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిష్టాత్మకంగా ఇక్కడి నుంచే ముందడుగు పడబోతుంది. నియోజకవర్గం, జిల్లా కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. మీరే ఎట్లా ఫీల్ అవుతారు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? 2.5 ఏళ్లలో దాదాపుగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకొని అన్నీ కంప్లీట్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు పరిగెత్తినాం. కొంతవరకు మేము సాధించుకున్నాం. ఇంకా 2 ఏళ్లలో కూడా చాలా చేసి మళ్ళీ కూడా మా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి చెందిన జిల్లాగా నెక్స్ట్ చూపించాలనేది నా లక్ష్యము. మా జిల్లాలో అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి,
చారిత్రాత్మకమైన ప్రాంతాలున్నాయి, గొప్ప టూరిజం ఉంది, మంచి మనసున్న మనుషులు ఉన్నారు, అత్యంత కఠినమైన పేదలు కూడా ఉన్నారు. ఈ అత్యంతమైన కఠినమైన పేదలను కూడా గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక్కొక్క ఇంటికి 33,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఒక 2 మండలాలు హైదరాబాద్ నుంచి సెలెక్షన్ చేసి మరి ఆగాఖాన్ ఫౌండేషన్తో మేము ఒప్పందం కుదుర్చుకొని నా నియోజకవర్గంలో 3 మండలాల్లో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము వెనుకబడ్డ వాళ్ళం కాదు అనే రకంగా ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధికి వేదిక ములుగు వెలుగు అనే విధంగా ఉండాలనే ఒక ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను కలగంటున్నా. ఖచ్చితంగా ప్రజలందరి సహకారంతో మా ములుగును మరింత ముందుకు తీసుకెళ్తాం. టూరిజం జిల్లాగా, చారిత్రాత్మకమైన జిల్లాగా, అడవుల జిల్లాగా ఇప్పటికే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అడవులున్న జిల్లాగా, జలవనరులున్న జిల్లా కూడా మాదే. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు దేవాదుల ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు మా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం కోసం కూడా మేము అడిగితే ముఖ్యమంత్రి గారు దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రకటించారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఉన్నటువంటి చిన్న చెరువులు కానీ పెద్దవి కానీ అవన్నీ కూడా నిధులు తెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సర్వం సిద్ధమైందని, ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, ములుగు జిల్లా నుంచి.